గతవాంశనా? ఇక్కడ అర్థం సేమ్. ఈ వాచ్యంలో కర్తరి వాచ్యం కర్మవాచ్యంలో అర్థంలో తేడా రాదు. మనకు ఇంగ్లీష్ లో కూడా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఉంటది కదా, తెలుగులో కూడా కర్తరి వాచ్యం కర్మవాచ్యం భావవాచ్యం. చెప్పండి మాతాజీ. నాకు ఇప్పటికీ టచ్ అయింది. ఇప్పుడు నేను చెప్పబోతున్నా, మీరు చెప్పారు అది ప్యాసివ్ వాయిస్ ఎంతకనేది కర్మవాచ్యం అంటే కదా మాతాజీ? కర్మ అంతే కదా మాతాజీ? కర్మవాచ్యం అంటే దేంట్లో ఇంకొక వాచ్యం ఎక్కువ ఉంది, భావవాచ్యము. మనం తెలుగులో కూడా భావవాచ్యం చదువుతాం, తెలుగు హిందీ, ఎందుకంటే వీటి మూల భాష సంస్కృతం కదా. ప్యాసివ్ వాయిస్ కింద అనుకోవచ్చు కర్మవాచ్యం అంటే కదా మాతాజీ? అదే అనుకోవచ్చు కదా, అదే. తెలుగులో కూడా కర్తృవాచ్య కర్మవాచ్యం అని చెప్తాం కదా. భాష అతని ద్వారా చేయబడింది, ఆమె ద్వారా చేయబడింది, అతను చేయుచున్నాడు, అతని ద్వారా చేయబడుచున్నది. వ్యవహారంలో కూడా వాడతాం, దాని కొరకే ఇది. అందుకే మనకు కర్తృకరణయో తృతీయ ఇంకెవ్వరికి కూడా స్ట్రైక్ అవ్వలేదు. మరి కర్తలో తృతీయ ఎందుకు వచ్చింది? కర్తృకరణయో తృతీయ అనేది మనకు ఒక సూత్రం ఉంది. కరణంలో తృతీయ విభక్తి, కర్తలో కూడా తృతీయ విభక్తి. అంటే మరి కర్తలో తృతీయ ఎందుకు వస్తుంది కదా? అంటే ఒక శబ్దము గాని ఒక మాట కూడా వేస్ట్ గా, అంటే అవసరం లేనిది వాడలే పాణిని. ఎందుకంటే ఇవన్నీ వ్యవహారంలో ఇట్లాంటి వాక్యాలు మనం చాలా వాడతాము. అతని ద్వారా నడపబడుచున్నది, ఆమె ద్వారా చేయబడుచున్నది, వాల్మీకి ద్వారా రచించబడినది, మనం తెలుగులో కూడా వాడతాం కదా. అర్థంలో చేసి రాదు పుష్పభగి, అర్థ పరివర్తనం నా భవతి, వాక్య చమత్కారం భవతి. అట్లా అన్నము సాదా సీదా అన్నం తిన్నా అదే బలము. దాన్ని కాస్త రుచికరంగా దానిలో అన్ని కూరగాయల ముక్కలు వేసుకొని ఒక బిర్యానీ లాగా వండుకొని తిన్నా అదే బలము, అదే ప్రయోజనం. కానీ దాన్ని కాస్త రోచకంగా, అంటే రుచి కలిగే విధంగా చేసుకుంటాం కదా. ఈ వాక్య నిర్మాణం కూడా అది అంతేనా? అంటే మాతాజీ ఇప్పుడు పఠ్యతే అన్న పఠియేతే అన్న పఠియంతే అన్న చదవబడింది అనే వస్తుందా మాతాజీ? రెండు పుస్తకాలు చదవబడినవి, అన్ని పుస్తకాలు చదవబడినవి, చదవబడినవి. మనకు ద్వివచనం లేదు కదమ్మా, తెలుగులో ద్వివచనం లేదు కదా, మనం బహువచనం వాడతాం. కాబట్టి పఠ్యేతే పఠ్యంతే అంతే వాడతాం, పఠ్యేతే లేదు మనకి. ఇక్కడ కర్మ పుస్తకం కదమ్మా, పుస్తకం కర్మ ఏకవచనంలో ఉన్నప్పుడు పఠ్యతే, పుస్తకే అన్నప్పుడు అది ద్వివచనం కాబట్టి పఠ్యేతే, పుస్తకాన్ని అన్నప్పుడు బహువచనం కాబట్టి క్రియ కూడా బహువచనం. అందుకే ఇక్కడ వాక్యాలు గమనించండి. రామేణ పుస్తకం పఠ్యతే, బాలకాభ్యాం పుస్తకం పఠ్యతే. అక్కడ కర్త ద్వివచనంలో ఉన్నప్పుడు కూడా కర్మ ఏకవచనంలో ఉంది కదా. కర్మ ఏకవచనంలో ఉందా లేదా పుస్తకం? కాబట్టి అక్కడ పఠ్యతే. తర్వాత బాలకైహి చూడండి, బాలకైహి పుస్తకం పఠ్యేతి. అక్కడ బాలకైహి కర్తలు చాలా మంది ఉన్నారు, కదా. ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం క్రియ మీద పడుతుందా? లేదు. ఇక్కడ పుస్తకం అనే దాంట్లో ఏకవచనం ఉంది కాబట్టి క్రియలు కూడా ఏకవచనం ఉంది, అవునా? అలాగే కర్తలు చూడండి, బాలకైహి పుస్తకం పఠ్యతే. అక్కడ బాలకైహి చాలా మంది ఉన్నారు కర్తలు కదా, ఉన్నారా? కానీ పఠ్యతే క్రియ ఏకవచనం దేన్ని అనుసరించి?
మీరు ఇంగ్లీష్ ని అనుసరించకండి, సంస్కృతాన్ని సంస్కృతంలో తెలుసుకోండి. అలాగే మాతాజీ. సంస్కృతం ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మీ అమ్మాయి లాగా మీరున్నారు అన్నట్టుగా ఉంటుంది, మీలాగా మీ అమ్మాయి ఉంటుంది తప్ప. అదే తేడా వచ్చింది, మాట తేడా, అర్థం తేడా వచ్చేసింది కదా. అలాగా మీ అమ్మాయి మీలాగా ఉంటుంది కానీ మీరు మీ అమ్మాయి లాగా ఉంటారు కదా, అది అంతేనా? ఇప్పుడు మీకు అర్థమైందా అండి? అర్థమైంది మాతాజీ, తేడా. అవగతం మాతాజీ. కర్తృవాచ్యలో కర్త ప్రధానం. ఇక్కడ కిందికి వచ్చేయండి. ఇంకా రాఘవ మహోదయ, ఉపరి కరోతు అధః అస్తి నియమాః అధః సంతి. రాఘవ మహోదయ బాలకై పుస్తకం అనంతరం సంతి నియమాః ఏకవారం ఉపరి కరోతు. కర్మ ప్రధాన అత్ర కర్త ప్రధాన కర్తృవాచ్యే కర్త ప్రధాన కర్మవాచ్యే కర్మ ప్రధాన. నియమాः पश्यन्तु, नियमान् पश्यन्तु. क्रिया कर्ता के अनुसार, कर्तृ अनुसार क्रिया कर्ताम् अनुसरति, क्रिया कर्ताम् अनुसरति. अत्र कर्मवाच्य क्रिया कर्मकारकम् अनुसरति. तृतीय नियमः किमस्ति? कर्ता प्रथमा विभक्ति भवति, कर्ता कारके प्रथमा विभक्ति भवति. अत्र कर्मवाच्ये कर्ता कारके तृतीया विभक्ति भवति. कर्ता कारके सर्वदा तृतीया विभक्ति भवति कर्मवाच्ये. కర్మవాచ్యంలో ఎప్పుడు కూడా కర్తలో తృతీయ విభక్తే ఉంటుంది. ఎందుకంటే పాపం వివాహం చేసిపోతాడు కాబట్టి తనకు తాను అడ్జస్ట్ కావాలి కదా కర్త కదా. కాబట్టి ఆయన ప్రథమ స్వతంత్ర ప్రథమ అనుకోకుండా తృతీయకు వస్తున్నాడు కదా. అలా మీరు గుర్తుపెట్టుకోండి, రోచకంగా ఉంటుంది. తర్వాత कर्मकारके कर्तृवाच्ये कर्मकारके द्वितीया विभक्ति भवति. सर्वदा कर्तृकारके कर्तृवाच्ये कर्मकारके द्वितीया विभक्ति भवति. कर्तृवाच्యంలో కర్మకారకంలో ఎప్పుడు కూడా ద్వితీయ విభక్తి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కర్తృవాచ్యంలో కర్తకారకంలో ప్రథమ, కర్మకారకంలో ద్వితీయ. कर्मवाच्यंలో ఏంటి? कर्तृकारके तृतीया विभक्ति भवति, कर्मकारके प्रथमा विभक्ति, सर्वदा प्रथमा विभक्ति भवति कर्मवाच्ये. कर्मवाच्యం వచ్చి మనకు కర్మలో ప్రథమ ఉందంటే అది కర్మవాచ్యమే అని తెలియాలి. మనకు వాక్యంలో కర్తలో తృతీయ వచ్చినట్టు అది కర్మ ప్రధాన వాక్యం అంటే కర్మవాచ్యం తెలిసిపోతుంది. తర్వాత తృతీయ నియమः किमस्ति? क्रिया कर्ताम् अनुसरति, कर्ता के अनुसार क्रिया कर्ताम् अनुसरति. अत्र क्रिया कर्मकारकम् अनुसरति, कर्म के अनुसार. నాలుగవది సకర్మక అకర్మక క్రియ. అంటే ఈ క్రియలు రెండు రకాలు, సకర్మకము అకర్మకం. అంటే కర్మయుక్త క్రియలు సకర్మ, నకర్మ అకర్మ. కర్మయుక్త క్రియలు కర్మ లేని అకర్మ క్రియలు, అంటే కర్మ లేని క్రియలు. ఎట్లా? రామః శేతే అంటే శేన పఠతి. కిం పఠతి? కిం పఠతి అంటే పుస్తకం. ఇంకొక కర్త క్రియ లేకుండా ఇంకొక మధ్యలో ఉంది, అది లేకుండా అంటే దాని ప్రయోజనం ఉంది. ఇప్పుడు రామః శేతే, శేతే అంటే శయనిస్తున్నాడు. శయనించినప్పుడు అక్కడ అతని ప్రయోజనము ఆ క్రియ ప్రభావం అతని మీదనే పడుతుంది, కర్త మీదనే. కర్మ లేదు అక్కడ. పుస్తకం అని ఇంకొక వస్తువు మీద ప్రభావం పడడం లేదు కదా. శయ్యాం శేతే అంటే మాతాజీ శయ్య అనేది ఆధారం, అతనికి కర్మ ఆధారం, నిద్రించడానికి ఆధారం, అది నిద్రించడానికి ఆధారం కదా.
నిద్రించడానికి అది ఆధారం, అది కర్మ ఇట్లా కాదు కదా. ఓకే, ఇప్పుడు చదివినప్పుడు అర్థమైంది మాతాజీ. ఏమైతుంది, పఠన క్రియ చేసినప్పుడు కర్త కాకుండా ఇంకొక వస్తువు ఉంది, అతను చదవడానికి ఒక వస్తువు కావాలి. అయితే అది ఆధారం కాదు, అది ప్రయోజనం, దాని ప్రయోజనం కోసం ఒక వస్తువు కాదు. ఇక్కడ ఏంటి, ఆయన నిద్రించే ప్రభావం అతని మీదే పడుతుంది కదా. ఇప్పుడు ఒక ఫలం, ఒకటి మీరు రాముడు పుస్తకం పక్కన, రాముడు అదేంటి ఫలము తినుచున్నాడు, ఈ తినే క్రియ ఎవరు చేస్తున్నారు, తినే క్రియ రాముడు చేస్తున్నాడు, చేసేది రాముడు, దాని ప్రభావం ఎవరు, రాముడు, కానీ దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది, ఫలం 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 మీద పడింది, ఫలం మీద. ఫలం సమాప్తం అయిపోతుంది, దాని ఆనందాన్ని రాముడు అనుభవిస్తున్నా కానీ దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది, ఫలం మీద, కర్మ మీద, ప్రభావం ఎవరి, ఫలం మీద, కర్మ మీద పడుతుంది. కానీ ఇక్కడ నిద్రించే క్రియ, నిద్ర ప్రభావం ఎవరి మీద పడుతుంది, ఇక్కడ రాముడి మీద పడుతుంది, రాముడి మీదే పడుతుంది. అంటే అక్కడ కర్మ లేదు. అర్థమైంది, అర్థమైందా, సకర్మక క్రియ, అకర్మక క్రియ. అయితే కర్తృవాచ్యంలో సకర్మక క్రియలతో కూడా అదేంటి కర్తృవాచ్యం ప్రయోగం చేస్తాము, అకర్మక క్రియలతో కూడా అది కర్తృవాచ్య ప్రయోగం ఉంటది. కానీ ఇక్కడ కర్మవాచ్యంలో కర్మ అంటేనే సకర్మక, కర్మవాచ్యం అంటే సకర్మక క్రియలతోనూ కర్మవాచ్యం. అకర్మక కర్మ లేదు కాబట్టి అక్కడ కర్మవాచ్యం అనే ఇదే ఉండదు. ఇక మీకు భావవాచ్యం రేపు చెప్తాను. తర్వాత ఐదవ నియమం చూడండి, పరస్మైపది ధాతువులను కూడా ఉపయోగిస్తాం మనము. తర్వాత ఆత్మనేపది ప్రయోగం, ఇట్లా అదేంటి వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధనం ప్రధానం. ఆత్మనేపది అనేది అహం యజ్ఞం కరిష్యే, ఇక్కడ ఏంటి అహం అనేది కర్తృవాచ్యం, అహం యజ్ఞం కరిష్యే కర్తృవాచ్యం. అంటే కరిష్యే అనేది ఆత్మనేపది. మాతాజీ ఆత్మనేవది అంటే తెలుగు అర్థం చెప్పండి ప్రయోగం. ఆత్మనేవది ఆత్మనేపది అంటే ఇప్పుడు అవి వాటి రూపాలండి. ఒక రూపం ఇప్పుడు పఠతి, పఠతః, పఠంతి, పఠతి, పఠథ, పఠథ, పఠామి, పఠామః, పఠామః, ఇది పరస్మైపది. ఏధతే, ఏధేతే, ఏధంతే, ఏధే, తర్వాత ఏధద్వే, ఏధతే, ఏధద్వి, ఏధే, ఏధావహే, ఏధామహే, ఇది ఆత్మనేపది. సంస్కృతంలో ఇవి ప్రత్యయాలు అన్నట్టు. తిప్తస్ ఝీ, తిప్తస్ థా, మిబ్బవస్ మస్, తాతాం ఝా, తాసాథాం, ఇడ్ వహి మహి. మొదటి 18 పరస్మైపది, తర్వాత 18 మొదటి 9 మొత్తం 18 ప్రత్యయాలలో తిప్ తస్ ఝీ, తిప్ తస్ థా, మిబ్ వస్ మస్, ఇవి 9 ప్రత్యయాలేంటి పరస్మైపదికి సంబంధించింది. తాతాం ఝా, తాసాథాం, ఇడ్ వహింగ్ మహింగ్ అనేది ఆత్మనేపదికి సంబంధించింది. అయితే కర్తృవాచ్యంలో పరస్మైపది రూపాలు వాడతాం మనం. ఆత్మనేపది ఎట్లా, అహం యజ్ఞం కరిష్యే, అహం యజ్ఞం కరోమి, రెండు వాడతామా లేదా? రామః యజ్ఞం కరోతి, రామః యజ్ఞం కరోతి, కురుతే. అంటే మనం ఆత్మనేపదిలో వాడుతున్నాం, కర్తృవాచ్యంలో పరస్మైపదిలో కూడా వాడుతున్నాం. అహం యజ్ఞం కరోమి వాడతామా లేమా? అహం యజ్ఞం కరోమి, అహం యజ్ఞం కరిష్యే. సంకల్పంలో చాలా మంది ఆత్మనేపది వాడతారు. అహం యజ్ఞం కరిష్యే వాడతారా లేదా? వాడతామండి, కరవావహై, కరవామహై అని వాడుతున్నాం కదా. అయితే
కర్తృవాచ్యంలో అదేంటి పరస్మైపది ధాతు ప్రయోగం చేస్తాము, క్రియలను వాడతాము, ఆత్మనేపది క్రియలను కూడా వాడతాము. కానీ కర్మణి ప్రయోగంలో కేవలం ఆత్మనేపది ధాతువులనే ఆత్మనేపది రూపంనే వాడతాం. ధాతువు కాదు, ఆత్మనేపది రూపంనే వాడతాం. అందులో సార్వధాతుక ఏక్ తోటి ఇప్పుడు పఠ పరస్మైపది ధాతు పఠ. కొన్ని ధాతువులు ఏంటి పరస్మైపది ఆత్మనేపది రెండు ఉభయపది ధాతువులు ఉన్నాయి. ఇప్పుడు డుక్రీ కరణి కరోతి అనేది పదిలో కూడా వాడచ్చు, పదిలో కూడా వాడచ్చు. కానీ ఇక్కడ మన కర్మని ప్రయోగంలో ఏంటి 10 రూపాలనే వాడాలని ఒక రూల్. వాచంలో 10 రూపాలనే వాడాలి. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు మీకు అర్థమైందా? కర్తృ ప్రయోగ కిమస్తి, కర్తృవాచ్య ప్రయోజనం కిమస్తి, కర్మవాచ్య రూపం కిమస్తి, ప్రయోజనం సమానమేవ. తత్రాపి బుభుక్షా శాంతం భవతి, అత్రాపి బుభుక్షా శాంతం భవతి. అక్కడ కూడా ఆకలి తీరుతుంది, ఇక్కడ కూడా ఆకలి తీరుతుంది భోజనం చేసిన. కానీ భోజన పదార్థంలో మనం మార్పు తీసుకొచ్చినాము. ఒకే రకం భోజనము మనకు విసుగు అనిపిస్తుంది, భోజనంలో మార్పు తీసుకొస్తాం. అప్పుడప్పుడు ఓం గురుజీ చెప్తారు కదా, భోజనంలో మీరు అదేంటి ఇది రాకుడు తినమని చెప్తారు కదా. మీకు ఒక రోజు దాంతోనే కందమూలాలు తిని ఉండండి, ఒక రోజు ఉడికించి శాకం చేసుకొని తింటాం, అపక్వాహారం తింటాం కదా. అపక్వాహారం మార్పు, దాంతో కూడా ఆరోగ్య ప్రయోజనం, దీంతో కూడా ఆరోగ్య ప్రయోజనం. అలాగే కర్మవాచంతో కూడా మనకు భాషా ప్రయోజనం ఉంది, కర్తృవాచంతో కూడా భాషా ప్రయోజనం ఉంది. దాంట్లో కొంత రోచకత తీసుకురావడానికి మనకు ఈ భాషా ప్రయోగాలు చేసుకుంటారు. అంతేనా? అంతే. ఈ రోజుకి కర్తృవాచ్య కర్మవాచ్య మీరు ఒకసారి చూడండి. ఆ వాక్య నిర్మాణం ఈ వాక్య నిర్మాణంతో దాదాపు సమానం అర్థమే, కాకపోతే రూపాలలో మనకు తేడా కనబడుతుంది. ఈ రోజు మీకు కొత్త పాఠము. మరి మీకు రోచకం ఉందా లేదా బిర్యానీలో? రోచకం ఉంది కానీ మాతాజీ ఈ ఆత్మనేపది రూపాలు మాకు పెడతారా క్రియలు? నేను పెడతాను, 10 రూపాయలు పెట్టండి. 10 రూపాయలు నేను పెడతాను. అంటే మీకు ఈ నియమాలు మీరు ఈ రోజు గమనించండి. రేపు నేను మళ్ళీ ఇదే రిపీట్ చేస్తాను, వాచ్య రిపీట్ చేస్తాను, ఎందుకంటే భావవాచ్య కూడా రావాలి కాబట్టి. ఈ వాచ్య మళ్ళీ రేపు రిపీట్ చేస్తాను. ఆ తర్వాత కొంచెం ప్రత్యయాల పరిచయం ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఈసారి. ఎందుకంటే మనకు దాదాపు 5, ఈ రోజు 8, 6, 7వ తారీఖు అండి. 7వ తారీఖు అంటే మనకు దాదాపు 6 రోజులు గడిచిపోయింది కదా. కాబట్టి ఈసారి ప్రత్యయాల పరిచయం వాచ్య చెప్పేసి, ఎందుకంటే భాషలు ఇవన్నీ కూడా మనకు అవసరం. అస్మాభి కర్తవ్యం, అస్మాభి కరణీయం చాలా వాడుతుంటాం మనం, వాడుతుంటాం కదా. ఈ శబ్దాలు వాడుతుంటామా లేదా? ఈ వాక్యం కర్తవ్యం కరణీయం, అస్మాభి కర్తవ్యం ఇలాంటి వాడుతుంటాం. మరి అస్మాభి ఎందుకు అనాలి? వయం కరణీయం అనవచ్చు కదా, వయం కర్తవ్యం అనవచ్చు కదా. మనకు సందేహాలు, ఎందుకంటే మనం ఆలోచించకపోతే రావు. కాబట్టి కర్మవాచ్యం కూడా భాషలో అవసరమే. నేను ఈసారి సంధి కూడా తీసుకోవాలనుకున్నా, సంధి కాస్త సమయం ఎక్కువ తీసుకుంటది కాబట్టి ఈసారి మీకు ప్రత్యయాలు ఈ వాచ్య చెప్దాము. ఇది మీరు మళ్ళీ ఒకసారి మీరు ఈ రికార్డ్ చేసింది రాఘవేంద్ర గారు మీకు పంపిస్తారు, మీరు మొత్తం వినండి. అది విన్న తర్వాత నేను పంపించి చూడండి, మీకు సరిగ్గా అర్థమైంది. కాల్ దగ్గర మీకు సందేహం ఉంటే మీరు రాసి నోట్ చేసుకుని రేపు తీర్చుకుందాం. నేను మధ్యలో తెలుగు కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇది కొత్త విషయం కాదు. అత్ర నియమాన్ పఠంతు కర్తృవాచ్యే కర్త ప్రధాన, కర్మవాచ్యే కర్మ ప్రధాన, భావవాచ్యం త్యజంతు సర్వే. కర్తృవాచ్యే నియమాన్ పఠంతు, కర్మవాచ్య నియమాన్ పఠంతు. అనంతరం వాక్యాన్ని పశ్యంతు, వాక్య నిర్మాణం కథమస్తి తత్ర పశ్యంతు. అస్తు అత్ర మమ సహాధ్యాపకः ఆగతవాన్, అతः
అహం అత్రే అత్ర స్థగయామి పాఠం. మాతాజీ మమ నిరీక్షణ. ఇప్పుడు మేము చదువుతున్న ఈ లెవెల్ కి ఇప్పుడు రచనాను కౌముదిలో నుంచి ఇప్పుడు చేస్తే బాగుంటుంది అంటారా? ప్రారంభిక రచనాల కౌముదిలో ఉంటుంది అమ్మాయి, ఇది రచనాలు వాళ్ళ కౌముదిలో ఉంటుంది. మిమ్మల్ని నేను ఎక్కడి వరకు అంటే ఇంటర్ లెవెల్లో పీజీటీ లెవెల్లో తీసుకుపోవాలనుకుంటున్నాను. రచనాలు వాళ్ళ కౌముదిలో మీరు 5వ తరగతి 6వ తరగతి చదవకండి, మీరు మంచి స్థాయిలో చేయగలుగుతారు. ఎందుకంటే మీకు మొదట్లో అట్లా అనిపిస్తుంది, మీరు తర్వాత చేసినప్పుడు మీకు చాలా సరళం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనము మన మన మాతృభాషను నేర్చుకున్నాం. కర్తృవాచ్యము, కర్మవాచ్యం ఇవన్నీ కూడా మన భాషను కూడా నేర్చుకున్నాం. అక్కడ కూడా రాముడు రావణుడు చంపినాడు, రాముడి చేత రావణుడు చంపబడినాడు వాడినామని, చంపబడ్డాడు. మనం రాముని చేత అక్కడ తృతీయ వాడినమా లేదా? అవును. కర్మలో ప్రథమ వచ్చింది, చంపబడినాడు, చంపాడు, చంపబడినాడు. అది అక్కడ క్రియ తేడా వచ్చింది కదా మనకి. అంటే మన భాషను కూడా మనం వాడి భగిని తెలుగు భాషాయామపి అస్తి కర్తృవాచ్య ప్రాధాన్యత, కర్మవాచ్య ప్రాధాన్యత, భావవాచ్య ప్రాధాన్యత తెలుగు భాషాయామపి అస్తి. అతః రచనానువాద కౌముది मध्ये एव अस्ति, నూతన పాఠం నాస్తి. అందరికి కొత్త పాఠం అనిపిస్తుంది, ఇది నూతనం కాదు. రాఘవ మహోదయ, మీరు ఆంగ్లంలో చదవలేదా? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చదివాను మొదటి. అదే కాబట్టి మీకు ఇది కొత్త పాఠం ఏం కాదు, మీరు అనుకుంటే కొత్తది. నాకేంటంటే మీరు త్వరగా మంచిగా సంస్కృత పుస్తకాలు చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలని మీకు ఇవన్నీ చెప్పడం. వాక్య నిర్మాణము మీకు వచ్చేస్తుంది, సహజంగానే వచ్చేస్తుంది ఇవన్నీ తెలిస్తే. మీకు ఇది కఠినం అంటే ఇక్కడికి వదిలిపెట్టి రచనానువాద కౌముది మొదటి నుంచి చెప్తాను. మీరు రేపు మీరు చెప్పిందే చేస్తాం మాతాజీ, మీరు చెప్పింది చేస్తాం. ఇప్పుడు దీని మీద అర్థం చేసుకుని వాక్య నిర్మాణం చేస్తాం మాతాజీ రేపు కొన్ని, అప్పుడు మాకు అర్థమైంది. అదే కర్తృవాచకం కర్మవాచకంలో కొన్ని వాక్య నిర్మాణం చేస్తాము. ఆత్మనే 10 రూపాయలు, పరస్మయ 10 రూపాయలు రావాలి కదండి. అది చెప్పండి. ఇప్పుడు నేను మీకు లట్లకారం ఒకటి ఆత్మని 10 మీకు పెడతాను, దాంట్లో ఒకటి యా ఒకటి జోడించాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఏధతే వర్ధతే ఉంది కదా, వర్ధతే అట్లా వస్తుంది. పఠ్యతే సార్వధాతుకి ఏక్ అనేది దాంట్లో సార్వధాతుకి పఠ్యతే, రూపం మాత్రం ఆత్మనే 10 రూపం. ఏధతే ఏధైతే ఏధంతే ఆ విధంగా ఏధావహే ఏధామహే కరిష్యావహే కరిష్యామహే కరిష్యే కరిష్యామహే కరిష్యామహే, అది ఆత్మని 10 కదా. రేపు మీకు పరస్మై 10 ఆత్మని 10 లట్లకారం ఒకటి పెడతారు. రెండింటి రూపాలు తేడా చూసుకుంటే దాంట్లో మధ్యలో యా జోడిస్తే అది కర్మవాచ్యం. మళ్ళీ ఇదే మీకు భావవాచ్యం కూడా ఉపయోగపడుతుంది. సరేనా? సరే మాత, నమస్తే, ధన్యవాదాలు. ఈరోజు మీరు పాటుగా ఉంది, నేను సాదా పప్పన్నమే తినాలనుకుంటే మీకు అదే విధంగా చెప్తాను. అన్ని రకాల మన దగ్గర వద్దు మాతాజీ, మీరు లేదు, ఇది సిలబస్ మీరు చెప్పండి. భాష జ్ఞాన వర్ధనం కొరకు కాబట్టి మీరు ఇది కఠినం అనుకుంటే ఆ రకం వెళ్దాం, తప్పు లేదు కదా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పెడితే వాళ్ళకి ఏం లేదు. నేనేమనుకుంటాను, పెద్దగా తొందరగా పెద్దగా ఎదిగిపోవాలని నేను అనుకుంటున్నాను. లేదు మాతాజీ, మీరే తయారు చేసిన సిలబస్ అలాగే చెప్పండి. అదే చెప్తున్నారు, మాకేం భయం లేదు. అదే మాతాజీ, మీ వెనుక నేను నా వెనుక పరమాత్మ లేదు మాతాజీ. మాకు మాతాజీ
అది మీ స్టైల్ ఆఫ్ టీచింగే బాగుంది మాతాజీ. ఎందుకంటే మీరు పద్ధతిగా ఏ రోజు ఏది చెప్పాలో అలా చెప్తున్నారు, ఇవన్నీ పెడుతున్నారు. అలాగే చెప్పండి, మాకు అలాగైతేనే కొంచెం అర్థం అవుతుంది. తర్వాత మీరు చెప్పినట్టు తర్వాత చదువుకోవచ్చు అవన్నీ. అదే కదా. కాకపోతే మీరు కూడా శ్రమ చేయండి. ఈ రోజు ఇది గమనించండి, వేరే వాక్యాలు తీసుకొని నిర్మించండి. అయితే మీకు కేవలం ఈరోజు ప్రథమ పురుషుడే చెప్పాను, మధ్యమ పురుషం ఉత్తమ పురుషంలో కూడా అదే విధంగా ఉంటుంది. కర్మవాచ్యంలో కానీ కర్తృవాచ్యం కర్మవాచ్యం ఈ రెండే గమనించండి. కేవలం ప్రథమ పురుషమే మీరు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపు మధ్యమ పురుషం ఉత్తమ పురుషం తేడాలు నేను చెప్తాను. ఈరోజు నేను చెప్పిన దాన్ని పట్టుకొని మీరు వేరే క్రియలు లిఖ్యతే, ఉచ్యతే, ఇట్లాంటి ఖాద్యతే ఇట్లాంటివి తీసుకొని ఖాదతి ఫలం ఖాదతి ఫలం ఖాద్యతే ఫలే ఖాద్యతే ఫలాన్ని ఖాద్యంతే రోటికా రోటికే రోటికాః రోటికా ఖాద్యతే రోటికే ఖాద్యతే రోటికాః ఖాద్యంతే. ఈ విధంగా మీరు చూడండి. సరేనా? మరి సర్వేభ్యో నమః. సర్వేషాం కృతే అభినందనం ఆశీర్వచనం. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాः మాతాజీ. అస్తు అస్తు. ధన్యవాదాలు. లక్ష్మీచార్జీ మీరు శాంతి మంత్రం చెప్తారండి? చెప్తాను. ఓం ధ్యౌ శాంతిరంతరిక్షగం శాంతిః పృథివీ శాంతి ఆపః శాంతిః ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతిః శాంతిః శాంతిః. గురుభ్యో నమో నమః. సర్వేభ్యో నమో నమః.